మన కుంటలాల కోసం అయితే మంచి బిర్యానీ పాయింట్ అయితే పట్టుకొచ్చిన. అందరికీ రామ్ రామ్, నేనైతే మీ అశోక్ లాగర్ని. ఈ రోజు అయితే మేమైతే కుంటలలో ఉన్న శ్రీ సాయి బిర్యానీ పాయింట్ కి అయితే వచ్చినాము బిర్యానీ టేస్ట్ చేయడానికి. ఈ షాప్ ఎవరిదో కాదు, మన ఫ్రెండ్ వాళ్ళది, యోగి వాళ్ళది. ఆ షాప్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసినాము. ఈ ఎంట్రీ ఇవ్వగానే అయితే మనకైతే పైన అయితే పెద్ద మెనూ అయితే కనిపించింది. మెనూలో చూస్తే తక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. బిర్యానీ కాకుండా ఫాస్ట్ ఫుడ్ అన్ని దొరుకుతాయి ఇక్కడైతే. ఇక పక్కన మెనూ కూడా చూసినాము. ఇక్కడైతే కొందరు అన్నలు అయితే తింటున్నారు. వాళ్ళకైతే జన్యుంగా అడిగినాం టేస్ట్ ఎలా ఉందని. ఇక వాళ్ళైతే సూపర్ ఉందని అయితే చెప్పినారు. ఇక వాళ్ళు సూపర్ ఉందని చెప్పిందో లేదో మేము కూడా 2 ప్లేట్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసినాము, ఫుల్ ప్లేట్. ఇక మా బిర్యానీ అయితే తెచ్చేసిండు అంకుల్. ఇక బిర్యానీ వేసుకుని అయితే తిన్నాము. ఇక రియల్ గానే అన్నోళ్ళు చెప్పినట్టయితే బిర్యానీ అయితే రియల్ గానే టేస్ట్ ఉంది, జెన్యున్ గా చెప్తున్నా. కావాలంటే మీరు విజిట్ కూడా అవ్వండి. ఈ అడ్రస్ ఎక్కడో కాదు, మన కుంటల నుంచి కల్లూరు వెళ్లే దారికి అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్ అయితే ఉంటది. ఇక బిర్యానీ తిన్న తర్వాత చాయ్ తాగడానికి ఎక్కడో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక పక్కనే టీ కొట్టు కూడా ఉంది. ఇక్కడ ఒకటి బిర్యానీ కాకుండా ఇక్కడ చాలా రకాల ఐటమ్ అయితే దొరుకుతాయి. ఫాస్ట్ ఫుడ్, రోటీలు అన్ని దొరుకుతాయి. మేమైతే చికెన్ ప్రాసెసింగ్ కూడా చూసినాము. చికెన్ బిర్యానీ ఎలా చేస్తున్నారో మీరు కూడా చూడండి. ఇక మన కుంటలోళ్ళు గానీ లేకుంటే మన కుంటల మండలికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరైతే పక్కా అయితే మన ఈ షాప్ కి అయితే విజిట్ అయితే అవ్వండి బిర్యానీ టేస్ట్ చేయడానికి. బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్ అయితే ఉంది. ఇక మన కుంటలలో ఉన్న వాళ్ళైతే పక్కా అయితే విజిట్ అయితే అవ్వండి. ఇక మన అడ్రస్ వచ్చేసి అయితే ఎక్కడనో కాదు, ఇక మనం కల్లూరు వెళ్లే దారికి అయితే తెలంగాణ బ్యాంక్ ఆపోజిట్ అయితే ఉంటది. ఇక మనం బిర్యానీ తిన్న తర్వాత ఎక్కడ వెళ్లాల్సిన అవసరం లేదు. మన ముందే బెల్లం టీ చాయ్ అయితే ఉంటది. అక్కడనే చాయ్ తాగేసి అయితే ఆరామ్స్ వెళ్ళొచ్చు. ఈ వీడియో అయితే ఎక్కడ నేను చేస్తున్నా. టాటా.